చుట్టుపక్కల ఉన్న ప్రజలైతే మనతో ఉన్నారు. వారితో అయితే మాట్లాడి తెలుసుకుందాం. నావీ రేడార్ ఏదైతే ఉందో అది పెట్టడం ఇష్టమా? లేదా? అనేది. మేడం చెప్పండి. అసలు మీకు ఈ పెట్టడం అనేది ఇష్టమేనా? వికారాబాద్ జిల్లా హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జిల్లా. వికారాబాద్‌కు ఇప్పటివరకు ఎంప్లాయ్‌మెంట్ పరంగా ఎలాంటి డెవలప్‌మెంట్ లేదు. ఇక్కడున్నదంతా ఎంతో కొంత వ్యవసాయం మీద ఆధారపడి మిగతా వాళ్ళందరూ హైదరాబాద్ అప్ అండ్ డౌన్స్ చేసుకొని ఉద్యోగాలు చేసుకోవడమే. ఆ వ్యవసాయానికి గూడా ఇక్కడ ఎలాంటి నీటి వనరులు ఉన్నటువంటి బలమైన ప్రాజెక్టులు గూడా ఏం లేవు. ఉన్న దాంట్లో ఎంతో కొంత బోర్లు, బావులు కొంత డబ్బులున్నటువంటి వాళ్ళేసుకొని వ్యవసాయం చేసుకుంటుర్రు తప్పితే సహజమైనటువంటి నీటి వనరులు ఇక్కడ ఏం పెద్దగా లేవు. ఆ ఉన్న బోర్లు, బావులు గూడా ఏమైనా నడుస్తున్నాయంటే ఇటు అనంతగిరి, దామగుండం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల యొక్క సాంద్రత వల్లనే నీరు రాగలుగుతుంది. ఈరోజు 12,00,000 చెట్లు కొట్టేయడం అనేది ఈ వికారాబాద్ జిల్లాకు ఇదొక చీకటి నిర్ణయం ఒక రకంగా. ప్రభుత్వం దీన్ని చాలా గర్వంగా ఫీల్ గావాలే. ఈ ప్రాజెక్టు పెట్టడం వల్ల దేశ విదేశాలు మన వైపు జూస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత తెలిసినోళ్ళందరూ గూడా జాలిగా జూస్తున్నారు వికారాబాద్ పట్ల. ఎందుకంటే చారిత్రకమైనటువంటి అడవి ఇది. 12,00,000 చెట్లు కొట్టడం అంటే గతంలో 300 చెట్లు కొట్టడం కోసం ఒక నిర్ణయం తీసుకుంటే 1973లో చిప్కో ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ గ్రామంలో ఉన్న మహిళలందరూ గూడా చెట్లకు అడ్డుపడి ఫస్ట్ మమ్మల్ని నరకండి, తర్వాత చెట్లను నరకండి అని చెప్పేసి నినదించి కొట్లాడినటువంటి భారతదేశంలో ఈరోజు 12,00,000 చెట్లు కొట్టడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మరి ఏ రకమైనటువంటి ఉద్యమాలొస్తాయో గూడా నిర్వాహకులు ఆలోచించాలి. రెండవ విషయం ఏంటంటే ఈ వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడనే ఈ ప్రాజెక్ట్ ఎందుకు పెట్టాలి? అనేక ప్రాంతాల్లో ఈ రాడార్ స్టేషన్ పెట్టడం కోసం అనువైన ప్రాంతాలు చాలా ఉన్నప్పటికీ ఈడనే పెట్టి ఇంత చారిత్రకమైనటువంటి అడవిని ధ్వంసం చేసి ఇక్కడ అనేక రకాలైన జీవరాశులు, జింకలు, పక్షులు ఉన్నాయి. ఈ అడవి హైదరాబాద్‌కు ఇదొక జీవనాధారం ఒక రకంగా. ఇక్కడ ఈ ప్రాంతం నుండే మూసీ, కాగ్నా నదుల జన్మస్థలం ఇది. ఇప్పటికే నదులు విధ్వంసం అయితున్నాయి. ఇప్పుడు పూర్తి ఈ అడవుల నుండి ఎంతో కొంత నీరు ప్రవహించి ఉన్నటువంటి దాన్ని కూడా విధ్వంసం చేస్తుర్రు. అంటే ఉద్దేశపూర్వకంగానే వికారాబాద్ జిల్లాకు ఈ ప్రాజెక్టును తీసుకొస్తున్నారు. ప్రాజెక్టులకు మేము వ్యతిరేకం కాదు. డెవలప్‌మెంట్ కోసం తీసుకురండి. నేవీ రాడార్ స్టేషన్ రావడం వల్ల వికారాబాద్ జిల్లాకు ఉద్యోగాలొస్తాయని చెప్తుర్రు. అక్కడ ఎక్కడైనా రక్షణ రంగాల్లో ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారా? దానికంటూ ఒక విధానం ఉంటది. దానికంటూ ఒక పద్ధతి ఉంటది. నావీ రాడర్స్‌లో మీకు కావాల్సిన ఉద్యోగాలు మేము సెటిల్ చేస్తాము అని చెప్పి కూడా గవర్నమెంట్ ఒకటైతే చెప్తుంది. అది కాకుండా డెవలప్‌మెంట్ అయితే ఉంటుంది అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చెప్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి మరి? ఎలాంటి డెవలప్‌మెంటు? అసలు ఉద్యోగాలు ఏ ప్రాతిపదికన ఇస్తారాళ్ళు? ఇది రికమెండేషన్‌లు చేసి ఒక ఎమ్మెల్యేనో ఎవరో రికమెండేషన్ చేసి ఇట్లా పెట్టుకోమని చెప్పినంత మాత్రాన కాదు గదా! అది భద్రతకు సంబంధించిన విషయం. దాంట్లో ప్రావీణ్యత ఉండాలి. దాంట్లో చైతన్యం ఉండి ఆ రకమైనటువంటి ట్రైనింగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళకే అనేక రకాలైన పరీక్షలను ఎదుర్కొని వాళ్ళు ఉద్యోగాలు సాధించాల్సి ఉంటది. ఈడ స్థానికులను ఎవరినో తీసుకొచ్చి మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినంత మాత్రానగా ఆళ్ళు చెప్పే కాకెమ్మ కథలు విని మోసపోయేటంత పిచ్చోళ్ళమైతే కాదు వికారాబాద్ ప్రజలు. మేడం అసలు ఎప్పటినుంచి ఫైట్ చేస్తున్నారు మీరు? ఈ నావీ రాడార్ అసలు వద్దు మాకు అని చెప్పి ఎప్పటినుంచి ఫైట్ చేస్తున్నారు? నేవీ రాడార్ స్టేషన్ అనేది తీసుకురావాలన్న ప్రతిపాదన 2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆనాడు నిర్ణయం చేసినప్పటికీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంత టెక్నాలజీ లేకపోవడం వల్ల దీనిపైన సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు పెద్ద ఎత్తుగా ఎదుర్కోకపోయినా పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు దీనివల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని హెచ్చరిస్తూ కోర్టు ద్వారా వాళ్ళు పిటిషన్స్ ఏసి అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన పదవి వెళ్ళిపోయిన తర్వాత గత 10 ఏళ్ల కాలంలో ఆ యొక్క సంస్థ నిర్వాహకులు టీఆర్ఎస్ ప్రభుత్వంతోటి కూడా ప్రయత్నాలు చేసిర్రు. వాళ్ళు హైదరాబాద్‌లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్‌ను మాకు అప్పగించండి, ఈ అడవిని మీకు ఇస్తామనే రకమైనటువంటి చర్చలు జరిగినాయి. అక్కడ నేవీ వాళ్ళు దాన్ని ఒప్పుకోకపోవడం వల్ల పెండింగ్‌లో పెట్టిర్రు. ఇప్పుడు మళ్ళా పరి నియోజకవర్గం అభివృద్ధి కోసం అని చెప్పేసి నేను పనిచేస్తానని చెప్పేసి వచ్చినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు వచ్చిన వారం రోజులలోనే దీనికి సంబంధించిన నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఆయన నిమగ్నమై ఉన్నారు. ఇది ముమ్మాటికి ప్రజల ప్రాంత అభివృద్ధి కాదు, ఆయన వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోసమే దీనిపైన ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని మేము భావిస్తున్నాం. చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉండొచ్చు ఈ ప్రాంతాల్లో? దాదాపు ఈ అడవి చుట్టూ ఒక 60 గ్రామాల వరకు దీని ఎఫెక్ట్ అయితదని చెప్పేసి పర్యావరణవేత్తలైతే ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా వాళ్ళకు సంబంధించిన పరిశీలనలో వ్యక్తపరిచారు. దీని ఎఫెక్ట్ మాత్రం దాదాపు 70 కిలోమీటర్ల వరకు చూపిస్తది అనంటే ఈ దామగుండం నుండి ఎటు చూసుకున్నా ఇక్కడ హైదరాబాదు, అటు సంగారెడ్డి, ఇటు మహబూబ్ నగరు, షాద్ నగరు ఈ సరౌండింగ్ మొత్తం కూడా రేపు ప్రమాదంలో పడబోతుంది. ఈ రాడర్ వల్ల ఖచ్చితంగా ఏంటిదనంటే మాత్రము ఏదైనా డిసీజెస్ కానీ అట్లా రావచ్చు అని చెప్తున్నారు కదా! మరి లంగ్ డిసీజెసో లేకపోతే ఇంకేదైనా. సో, అది ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు?
మేమనుకోవడం ఏందంటే, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. మనం ఫోన్లలో చూస్తే అందరికి తెలిసిపోతుంది. వీఎల్ఎఫ్ కొట్టినా, ఈఎల్ఎఫ్ కొట్టినా దానికి సంబంధించిన పూర్తి సమాచారం అందరికొచ్చేస్తుంది. ఇప్పటికే ఈ ఫోన్ల వాడకం వల్ల జనాలలో హార్మోన్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్స్, హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ సర్వసాధారణమైన రోగాలయిపోయినాయి. ఇప్పుడున్న పరిస్థితులల్లోని. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ రావడం వల్ల ఇంకా దాని రేడియేషన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటదని చెప్పేసి చాలామంది శాస్త్రవేత్తలు అయితే వాళ్ళు సైంటిఫికల్‌గా చెప్తున్నారు. ఇప్పుడు మీలాగా, మాలాగా చెప్తే ఏందంటే వీళ్ళేదో ఉద్దేశపూర్వకంగా చెప్తారని అంటారు. కానీ మనం గాదు శాస్త్రవేత్తలే దాన్ని హెచ్చరిస్తున్నారు గదా! వద్దని జెప్పేసి.